హలో అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ గూడా బాగుండాలనుకుంటున్నాను. నా పాత వీడియోస్‌లలో అయితే ఇట్లా ప్రతి వీడియోకి చెప్పేదాన్ని. ఇప్పుడైతే చెప్పట్లేదు నేను. ఇంకా ఈరోజైతే మా ఇంటి దగ్గరైతే మార్కెట్ జరుగుద్ది. ప్రతి థర్స్‌డే మార్కెట్ జరుగుద్ది. ఇంకా ఎట్టి పరిస్థితులైనా పోవాల్సొస్తది. ఇంటి దగ్గరుంటే పోతా, లేకపోతే మాత్రం ఇంగ ఎళ్ళను నేను. ఎందుకంటే మళ్ళీ తెల్లారితే మళ్ళీ కూర వండడానికి ఏం జేయాలని పెద్ద ఆలోచన ఉంటది నాకు. అదే ఫ్రిడ్జ్‌లో ఏదో ఒక కూరగాయలున్నాయనుకోండి, ఏదో ఒకటి జేయడానికయితది. మళ్ళీ మార్కెట్‌కెళ్ళకుండా బయట షాప్స్‌లలో తెచ్చుకోవాలంటే మా వోళ్ళకి వీలు గాదు, నాకు వీలు గాదు. అందుకని చెప్పి ఖచ్చితంగా మార్కెట్‌కైతే ఎళ్తా నేను. ఈసారి కూరగాయల కంటే ఇంకా నేను ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకొచ్చిన. ఫ్రూట్స్ అంటే బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తీసుకుందామని చెప్పైతే అవి తీసుకున్నా. ఇంకా కందగడ్డలు గూడా తీసుకున్నా. నాకు కొంచెం ఈ మధ్యలో మిడ్‌నైట్‌లో గానీ, మార్నింగే ఆకలైతుంది బాగా. అందుకని చెప్పి తొందరగా అయితే కందగడ్డలు ఉడకబెట్టుకొని తినొచ్చు గదా! మార్నింగే అంత పొద్దున ఏం చేసుకుంటామని చెప్పి, ఇంకా సమ్మర్ వస్తే చాలు నాకైతే మస్తు హీట్ అనిపిస్తది నా బాడీలో. అరిపాదాలు బాగా మంటలొస్తాయి. నడవడానికి గూడా ఇబ్బందయిద్ది అసలు. చెప్పులు లేకుండా గూడా ఇంట్లో నేను నడవలేను. అందుకే ఇంట్లో గూడా నేను చెప్పులైతే యేసుకొనే ఉంటా. ఇంకా వాటర్‌లో గూడా సబ్జా సీడ్స్ వేసుకొనైతే తాగుతా ప్రతిరోజు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇంకా నైట్ గూడా. నేను తాగే ప్రతి వాటర్‌లో సబ్జా సీడ్స్ అయితే ఖచ్చితంగా యేసుకొనైతే నేను తాగుతా. నాకు కొంచెం కూల్‌గా అనిపిస్తది బాడీ. ఆ తర్వాత ఇంకా నా కోసం అయితే ఆమ్లెట్ యేసుకుంటున్నా నేను. 'సూర్యవంశం' మూవీ వస్తుంటే ఇంకా అది పెట్టుకుంటూ అయితే ఆమ్లెట్ యేసుకోవడానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆనియన్స్ కొంచెం ఎక్కువ యేసుకుంటున్నా. ఎక్కువ కట్ చేసుకున్నా. ఆనియన్స్ ఎక్కువేసుకొని చేసుకోవాలనిపించింది నాకు. ఇంకా ఒక్కదాన్నే ఉన్నా గదా! మార్నింగ్ అన్నము, మార్నింగ్ కర్రీనే ఉన్నది. ఇంకా సరిపోద్ది నాకు. దాని తోడుగా ఆమ్లెట్ యేసుకుంటున్నా. ఒట్టిదైతే నాకు అట్లా తినబుద్ధి కాదని చెప్పి ఆమ్లెట్ యేసుకొని దాంతోని తిందామని చెప్పైతే నేను కిచెన్‌లో ఉండి ఏ వర్క్ చేసినా, వంట చేసినా, ఏం చేసినా సరే ఖచ్చితంగా నేను ఫోన్‌లో ఏదో ఒకటి పెట్టుకొనే చేస్తా. మూవీస్ గానీ, షార్ట్ ఫిలిమ్స్ గానీ, ఇంకేదో ఒకటి సాంగ్స్ గానీ, ఏదైనా ఒకటి వినుకుంటూనే చేస్తా. నాకు సైలెంట్‌గా ఉంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తది. నేను కూడా సైలెంట్‌గా ఉంటే నాకు నచ్చదు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటేనే నాకు నచ్చుద్ది. ఇంకా మా ఆయనేమో ఊకే వాగుడుకాయ లెక్క వాక్కుంటూనే ఉంటావు. ఎందుకు అంతగానం ఒర్రుతావు అని అంటాడు గానీ, నాకు అట్లా నచ్చదు. సైలెంట్‌గా ఉంటే నాకంత ఏదో కోల్పోయిన దాని లెక్క సాడ్‌గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే ఎప్పుడు మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూనే ఉంటా. నేను ఫస్ట్ నుంచి అంతే ఉన్నా కాబట్టి ఇంకా పెరుగుతున్న కొద్దీ కూడా అదే అలవాటయిపోయింది. ఆమ్లెట్ ఏసుకోవడం గూడా నాకు అంతగా రానే రాదు. ఇవన్నీ మా ఆయన నేర్పించినయే నాకు. ఇంకా ఒకదాన్నే ఉన్నా గదా! నా మందం జేసుకోవాలని జెప్పైతే చేసుకుంటున్నాను. ఆమ్లెట్ ఏసుకొనైతే ఇంక తినేస్తే నాకింక చానా పనున్నది. బట్టలు మడత పెట్టేది, ఇంకా గిన్నెలు తోమేది. ఈ పనంతా కంప్లీట్ చేసుకొని పడుకున్నా అంటే మార్నింగ్ ఫ్రెష్‌గా ఉంటది. ఎక్కువ వర్క్ ఉండకుండా. నార్మల్‌గా అయితే నేను నైటే అన్నీ కంప్లీట్ చేసుకుంటా. మార్నింగ్ ఎక్కువ ఉండొద్దని చెప్పి. అప్పుడప్పుడు ఇంక ఓపిక లేనప్పుడు వదిలేస్తా. పొద్దున్న చేస్తామాయిలే అని చెప్పి. ఇంకా మా ఇంట్లో మా మరిది గానీ, మా ఆయన గానీ ఉంటే వాళ్ళు పనిలో ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు గూడా లేరు. ఇంకా మార్నింగ్ లేచి కూడా నేనే చేసుకోవాలి కాబట్టి నైటే అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటా. ఆమ్లెట్ గూడా ఏసేసుకున్న రెడీ అయిపోయింది. ఇంకా ఈ ఆమ్లెట్‌కు మార్నింగ్ అన్నము, కర్రీతోనైతే తినేస్తున్నా. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఓకే బాయ్.